నా ప్రాణం అల్లాడిపోతుందయ్యా అన్నది ఒక ఆమె. నా ప్రాణం అల్లాడిపోతుందా? సరే కానీ అల్లాడిపోతుందని చెబుతున్న నువ్వెవరివి? ప్రాణానివి కాదా? నేను ఆత్మలే, నా ప్రాణం అల్లాడిపోతుంది అన్నప్పుడు ఆ మాట ఎవరని ఉండాలి? శరీరం అన్న అని ఉండాలి, ఆత్మన్న అని ఉండాలి. ఇక నా శరీరం సహించట్లేదయ్యా, ఇక నేను చేయలేను అని నువ్వు అంటే, నా శరీరం ఇక అలివిగాటలేదు అంటే ఆ మాట ప్రాణమన్న అని ఉండాలి, ఆత్మన్న అని ఉండాలి. నీకేం తెలుసు నా ఆత్మ నాలో ఎంత నలిగిపోతుందో? ఈ డైలాగులు కామన్గా మనం వాడే డైలాగులు, అందుకని చెబుతున్నా. లోపల నా ఆత్మ అల్లాడిపోతుంది. ఆత్మ అల్లాడిపోతుంది అన్న మాట మాట్లాడుతుందంటే శరీరమో ప్రాణమో అయి ఉండాలి. చూడు, మనం ఒకళ్ళమే కదా, ఒకళ్ళమా ముగ్గురుమా? ఒక వింత, మనం ఒకళ్ళంగానే కనపడుతున్నాం కానీ మనలో ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురు ఎవడు కోడే నేను 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 అనుకుంటున్నారు, మళ్ళీ ముగ్గురు కలిసి ఒకడే. ఒరు బాబా ఏంది మాకు ఈ గొడవ అనుకోవాకండి. నా ప్రాణం అంటాడు, నా ఆత్మ అంటాడు, నా శరీరం అంటాడు. మూడు విడి భాగాలు. నేను 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 అనే స్వయం స్పృహ కేంద్రాలు మూడున్నాయి మనకి. ఎంతమందికి అర్థమైందో ఒకసారి చేతులు ఎత్తితే సంతోషపడతా. అర్థమైంది? ఆహా, గ్రేటే, మీరు ఈజీగానే అర్థం చేసుకున్నారు. ఈ పోలిక ఎక్కడి నుంచి వచ్చింది మనకంటే దేవుడి నుంచి వచ్చింది. మనం ఎలా ఒక్కడిగా కనపడుతున్న ముగ్గురుగా ఉన్నామో దేవుడు కూడా ఒక్కడిగా కనబడుతున్న ముగ్గురుగా ఉన్నాడు. మనం మూడు భాగాలైనా కూడా ఒక్కడే మానవుడు అయినట్టు దేవుడు మూడు భాగాలుగా ఉన్న ఒక్కడే దేవుడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, పిత, పుత్ర, పవిత్రాత్మ. ఓకే, ఈ మూడు భాగాలు. స్వరూపం ఇచ్చాడు, పోలిక కూడా ఇచ్చాడు. బాగా వినండి, అర్థం కాని సోది అని చెప్పను నేను. అర్థమయ్యే 4 ముక్కలు చెప్పి ముగిస్తా. నాకు డౌట్ వచ్చింది, దేవా స్వరూపం ఇచ్చావు, పోలిక ఇచ్చావు, మరి స్వభావం ఏదయ్యా అంటే దేవుడిచ్చిన సమాధానం, దానికి వేరే ప్రాసెస్ ఉంది. స్వరూపం పోలిక మీకు ఇవ్వటం నాకు ఈజీ, కానీ నా స్వభావం ఉందే, నా స్వభావం కొద్దిగా నేను ఎక్కువ టైం తీసుకొని అది మీలో నేను ప్రత్యేకంగా రూపుదిద్దాలి. దానికి వేరే ప్రాసెస్ ఉంది. దానిలోనికి మిమ్మల్ని అందరినీ తీసుకొని రావాలనేదే నా ఆశ, ఆకాంక్ష, నా హృదయ వాంఛ, నా ఇష్టము అని చెప్తున్నాడు దేవుడు. దేవుని పోలిక మనకు రావటం ఈజీ, దేవుని స్వరూపం రావటం ఈజీ, కానీ దేవుని స్వభావము అంటే వ్యక్తిత్వము, మెంటాలిటీ మనకు రావాలంటే అది ప్రత్యేకమైన ప్రాసెస్ అట, అది ప్రత్యేకమైన వర్క్ అట. అది మనలో రూపుదిద్దడానికి దేవుడు ప్రత్యేకంగా సంవత్సరాలు పని చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ ఆ పనిలోకి మనల్ని దించాడు. ఈ మాట ఎక్కడ రాస్తుందంటే పేతురు రాసినటువంటి 2 పత్రిక 1వ అధ్యాయం. ఒక్కసారి చూడండి, బైబిల్ తీసి. బైబిల్ ఉన్నోళ్ళందరూ బైబిల్ తీయండి. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం 5వ లైన్ చదువు. దేవ స్వభావమునందు పాలివారగునట్లు ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. బాగా వినాలి. ఈ మాటల్లో నుండి పరిశుద్ధాత్మ మనతో మాట్లాడునుగాక, మన మనోనేత్రాలు వెలిగించునుగాక.
ఉపదేశాన్ని అడ్డగింపజూసే దురాత్మ దయ్యపు అంధకార శక్తుల ప్రభావం యేసు నామములో బంధించబడును గాక. ప్రభు సన్నిధి, ప్రభు వాక్యం మనకు ప్రత్యక్షమగును గాక. ఆమేన్. ఈ మాటలు మీరు జాగ్రత్తగా వినాలి. వింటే మీరు తృప్తిగా ఇంటికి వెళ్తారు. బాగా వినండి. అసలు దేవుని చిరకాల వాంఛ కోరిక ఏంటో పరిశుద్ధాత్మ బయలుపరిచాడు ఇప్పుడు మనకి. మనం ఆత్మ కృపావరాలు పొందటం దేవుడికి ఇష్టమే. మనం ఆత్మ ఫలం ఫలించటం దేవుడికి ఇష్టమే. మనం సమృద్ధి కలిగి ఉండటం దేవునికి ఇష్టమే. మనం ప్రేమ కలిగి ఉంటాం, ఐక్యత కలిగి ఉంటాం, సహవాసం కలిగి ఉంటాం, అన్నీ ఇష్టమే. కానీ వీటన్నిటికంటే శ్రేష్టంగా దేవునికి ఏది ఇష్టం అంటే ఆయన స్వభావాన్ని, ఆయన వ్యక్తిత్వ సౌందర్యాన్ని మనం స్వతంత్రించుకోవటం దేవుడికి ఇష్టం. ఇప్పుడు మీరు చెప్పారు 10-12 రకాల మాటలు చెప్పారు. మీరేమన్నారు? పరిశుద్ధత అన్నారు, విశ్వాసం అన్నారు, విధేయత అన్నారు, చాలా చెప్పారు. ఇవన్నీ కలగలిపి దేవస్వభావం అన్న దానిలో ఇవన్నీ ఉన్నాయి. మీరు చెప్పిన 10-12 రకాలు దేవస్వభావం అన్న దానిలో ఇవన్నీ ఇమిడి ఉన్నాయి. దేవస్వభావంలో ప్రేమ ఉంది. అందుకే దేవుడు ప్రేమస్వరూపి అని వ్రాయబడింది యోహాను పత్రికలో. దేవునిలో పరిశుద్ధత ఉంది. అందుకే కెరూబులు, సెరాపులు పరిశుద్ధుడు, 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 సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. పరలోకంలో ఏ వినపడింది? పరిశుద్ధి, పరిశుద్ధి, పరిశుద్ధి జనివిన పడుపుర మదిగో పద పదరే ప్రియులారా. పరిశుద్ధి, పరిశుద్ధి ఆగు అని వినబడిద్దంట అక్కడ. పరలోకంలో వినబడేది పరిశుద్ధి, పరిశుద్ధి, పరిశుద్ధి. పరలోకంలో దేవుణ్ణి గూర్చి పలికేది పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆయన ఆల్రెడీ త్రియేక దేవుడై సహవాసం కలిగే ఉన్నాడు. మీరు చెప్పిన సహవాసం అందులోకి వచ్చింది. ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడు ఉంది కనుక మీరు చెప్పిన విధేయత యేసు స్వభావంలో ఉంది. మీరు చెప్పినటువంటి సకల శుభలక్షణాలన్నీ మనం ఏం కలిగి ఉంటే దేవుడు ఇష్టపడతాడని నేను అన్నదానికి మీరు చెప్పిన 10 రకాల శుభలక్షణాలన్నీ నా యేసయ్యలో ఉన్నాయి, నా దేవుళ్ళలో ఉన్నాయి. గట్టిగా ఇప్పుడు ఇవన్నీ మనకు రావాలంటే మనకి ఆయన స్వభావం కావాలి. మీకు ఇష్టమో లేదో నాకైతే తెలియదు, ఆయన స్వభావాన్ని మనం కలిగి ఉండటం. దేవుడికి మాత్రం అదే కోరిక ఉంది. నా పిల్లలందరికీ నా బుద్ధే రావాలని ఆ తండ్రి కోరుకుంటున్నాడు. కొంతమంది తల్లుల్ని చూసి కొంతమంది పక్కోళ్ళు అంటుంటారు, మీ అమ్మాయికి అచ్చం నీ పోలికే వచ్చిందే, ఆ ముక్కు, ఆ కళ్ళు, ఆ నవ్వు, నవ్వితే అచ్చం నువ్వు నోటు ఊడిపడ్డట్టు ఉంటుంది, అచ్చం నీలాగానే ఉంటుంది అన్నారు అనుకో. ఈ అమ్మతో ఆ అమ్మాయి ఏమంటే తెలుసా? ఆ వచ్చి సచ్చిందిలే, నా రూపం, నా అవతారం వచ్చి సచ్చింది, సచ్చింది, సచ్చింది. ఏంది అట్టన్నావు? రూపం వస్తే సరే, బుద్ధి రావద్దు. మా అమ్మ, మా నాన్న సంబంధాలు చూసి చక్కగా ఇదిగో ఇతను నీ భర్త అని చెప్తే పిచ్చోడిని చూపించి నీ భర్త అంటే అలాగ తలోంచి చేసుకున్నా. ఆ దరిద్రపు తట్టలేదు, పోయింది, పోయింది, సచ్చింది, పోయి సచ్చింది. అంటే ఏం పోయింది? ఇప్పుడు అట్లాంటి అమ్మాయిని వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, అసలు మీ అమ్మాయికి అచ్చం నీ ముక్కు, నీ కళ్ళు, నీ చెవులు, నీ నోరు అచ్చం నీలాగానే ఉందంటే అమ్మ ఆనందపడిద్దా? పుట్టకొస్తే సరే ఉంది, బుద్ధి రాలేదుగా. మనం కూడా అనుకుంటాం. కొంతమంది మనుషుల్ని చూసి, అరే వీడు అచ్చం వాళ్ళ నాన్నలాగానే ఉన్నాడురా
అని చూస్తుంటే వాళ్ళ నాన్న గుర్తొస్తున్నాడు అంటే ఇంకొకడు అంటాడు వాళ్ళ నాన్ననే ఉంటాడు కానీ వాడంత మంచోడు కాదు, వీడు పెద్ద ఎదవ, వీడు మామూలు ఎదవ కాదు, వీడు పెద్ద గాలోడు, వీడికి ఆయన రూపం వచ్చింది కానీ పాప ఆ నీతి రాలా వీడికి, ఈడొట్టి గాలి ఎదవా అంటారా అనరా? రైట్. ఇప్పుడు పోలిక స్వరూపం గొప్పదా, స్వభావం గొప్పదా? కొట్టు. ఏది గొప్పది? ఒకళ్ళు వచ్చి అయ్యో అబ్బాయిని కన్నావు, నీ బుద్ధే మంచి బుద్ధి అనుకుంటే నీ కాడికి మంచోడయ్యా, అస్సలు నీ బుద్ధిని మించిపోయాడయ్యా. అబ్బా ఏం బుద్ధయ్యా, ఎంత జాలయ్యా, ఎంత ప్రేమయ్యా, ఎంత కనికరమయ్యా, ఎంత మంచితనమయ్యా, ఎంత మంచి పలకరింపయ్యా, చిరునవ్వు నవ్వి నోరారా పలకరిస్తాడయ్యా. అబ్బో నిన్ను మించిపోయాడయ్యా బుద్ధిలో, అమ్మయ్యా జాలిలో, మంచితనంలో. అమ్మా అబ్బా మించిపోయారమ్మా నిన్ను అంటే అప్పుడు ఉంటుంది నాన్నకు అప్పుడు ఉంటుంది, ఇక మామూలుగా ఉండదు. అట్లా అనకుండా అయ్యా అబ్బాయికి ఇంకా నీ అంత ఇది రాలేదనుకుంటా, ఎందుకట్టన్నా? కాదులే అబ్బాయి ప్రవర్తన నీలాగా లేకపోతేనో నీ అంత ఇది రాలేదనుకుంటా, వచ్చిందిలే మనం ఫీల్ కాకుండా. అంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే నువ్వు పర్లేదు కానీ వాడు పెద్ద ఎదవనగా అన్నట్టున్నావుగా, ఎదవనే అని చెప్పకనే చెప్పినట్టు. ఇప్పుడు మీరు చెప్పండి, స్వరూపం గొప్పదా, పోలిక గొప్పదా, స్వభావం గొప్పదా? ఒక మంచి తండ్రి, మంచి వ్యక్తిత్వం గల తండ్రి, మంచి మనస్తత్వం గల తల్లి తన పిల్లలకి ఏం రావాలని కోరుకుంటారు? నంబర్ 1, నా బిడ్డలకి నాకన్నా మంచి బుద్ధి రావాలని కోరుకుంటారు. దేవుణ్ణి కూడా అదే అడుగుతారు. అయ్యా 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 నా కొడుకయ్యా, అయ్యా నా కొడుకయ్యా, నా ముక్కే రావాలి ప్రభువా, నా మూతే రావాలి ప్రభువా, నా పళ్ళే రావాలి ప్రభువా, వంకర పళ్ళు, నా కళ్ళే రావాలి ప్రభువా, మెల్లకళ్ళు అని ఎవరు అడగరు. ఎవరు కోరుకున్నా అయ్యో నా బిడ్డకి మంచి బుద్ధి ప్రసాదించు అయ్యా, నా మంచి బుద్ధిగా నాకంటే మించిన మంచితనం, మంచి బుద్ధి నా బిడ్డకి అయ్యా, నా బిడ్డ బతుకుని మార్చయ్యా, నా బిడ్డకి మంచి స్వభావం అయ్యా. ఏ తల్లి అడిగినా ఏ తండ్రి అడిగినా ఆ కోరికే అడుగుతారు దేవుణ్ణి. ఎంతమంది ఒప్పుకుంటారు? డౌట్ లేదుగా. మరి ఒక తల్లిగా తండ్రిగా నీ పిల్లల గురించి నువ్వు అట్లా కోరుకున్నప్పుడు మరి మీ నాన్న మా నాన్న మన అందరి నాన్న ఏం కోరతాడని ఊహించు ఒక్కసారి. ఏం కోరతాడండి? ఆయన పిల్లలమైన మనకి ఆయన బుద్ధే రావాలని కోరుకుంటాడు. చాలా సంతోషం. ఇప్పుడు ఆ బుద్ధి మనకి రావాలని ఆయన ఆశపడుతున్నాడు, మనకు కూడా ఆశ ఉంది. మనం పాటలు కూడా పాడతాం తెగ, యేసులాగే ఉండాలని, యేసుతోనే నడవాలని. ఇప్పుడు నేను పాడానని పాడావా, లేకపోతే నిజంగా నీకు ఆ కోరిక ఉందా? యేసయ్య లాగా ఉండాలని నాకు కూడా ఉందని అన్నోడు చేతులు ఎత్తండి. రైట్, మంచి కోరిక బిడ్డ, మంచి కోరిక. యేసయ్య లాగే నువ్వు ఉండాలని ఆ పరమ తండ్రి కోరిక కూడా. ఆయన స్వభావం నీలోనికి రావాలని, దేవ స్వభావంలో నువ్వు పాలివాడవు పాలిదానవు కావాలని ఆయన కోరిక. అంటే ఇప్పుడు పాలివారం అవుతున్నాము అంటే ఇంతకుముందు మనకు ఆ స్వభావం లేదని అర్థం. మరి ఏ స్వభావం ఉంది? ఆదాము హవ్వల్ని చేసినప్పుడు వాళ్ళు మానవ స్వభావంతో ఉన్నారు. మన మొట్టమొదటి స్వభావం మానవ స్వభావం. తర్వాత సైతానుగాడు వచ్చి శోధించిన తర్వాత దుష్ట స్వభావం అనేది వచ్చింది. ఫస్ట్ మానవ స్వభావం, తర్వాత దుష్ట స్వభావం. ఇప్పుడు వచ్చి మారు మనసు పొంది బాప్తిస్మం పొందినప్పుడు
మనలో ఉన్న ఆ దుష్టత్వాన్ని కడిగేసి, ఆ పాపాలని కడిగేసి, ఆ దుష్ట స్వభావాన్ని తొలగించి ఇక దేవ స్వభావాన్ని మనలో నింపటానికి మొదలుపెట్టే ప్రక్రియే బాప్తిస్మము. కొట్టు. బాప్తిస్మము ద్వారా నిన్ను టేకప్ చేసి నీలో ఉన్న ఆ ప్రాచీన స్వభావాన్ని, ఆ దుష్ట స్వభావాన్ని దుళ్ళగొట్టి ఆ పాపాలన్నీ కడిగి ఇక నెక్స్ట్ డే నుంచి నీలో పని మొదలు పెడతాడండి దేవుడు. ఇప్పుడు మనలో ఆల్రెడీ బాప్తీసం పొందిన వాళ్ళకి పని మొదలు పెట్టాడు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు చూడు, వీళ్ళందరికీ ఈరోజు మొత్తం కడిగి శుభ్రం చేసి ఆ తర్వాతి గంట నుంచి పని మొదలు పెడతాడు. ఇక ఏ పని మొదలు పెడతాడో తెలుసా? ఒకటి వెళ్ళగొట్టడం, ఒకటి నింపటం. వెళ్ళగొట్టే దేన్ని? దుష్ట స్వభావాన్ని. అంతకుముందు ఉందే మనలో ఆ పాపాలు చేసే బుద్ధి, ఆ పనికి మాలిన బుద్ధి, ఆ బూతులు తిట్టే బుద్ధి, ఆ మందు తాగే బుద్ధి, ఆ గాలి తిరుగుళ్ళు తిరిగే బుద్ధి, ఆ దొంగ చూపులు చూసే బుద్ధి, ఆ దొంగతనాలు చేసే బుద్ధి, ఆ జనాల్ని నెత్తిన చేతులు పెట్టే బుద్ధి, ఆ లంచాలు తీసుకునే బుద్ధి, ఆ వంచనలు చేసే బుద్ధి, ఆ పనికి మాలిన పాపిష్టి బుద్ధి, ఆ కుళ్ళు బుద్ధి, అసూయ బుద్ధి, ఆ దుష్ట స్వభావం, ఈ శరీర స్వభావం. దీన్ని దొళ్ళగొట్టి దైవ స్వభావంతో నిన్ను నింపటానికి ఇక స్టార్ట్ చేస్తాడు వర్క్. అదండి అసలు ప్రాసెస్, అసలు పని అదండి, దేవుడు చేస్తున్న పని. దానిలోకి నిన్ను తీసుకొని రావడానికే దేవుడు నిన్ను రమ్మని పిలిచాడు, చేయబట్టుకున్నాడు. ఈరోజు నిన్ను నడిపిస్తూ ఉన్నాడు అందులోకి తీసుకెళ్ళడానికి. చాలామందికి ఇదొక కోరిక, కోరాలి అన్న సంగతే తెలియదు. ఏ కాడికి మోకాళ్ళు వేసిన దగ్గర నుంచి అయ్యా మా అబ్బాయి, మోకాళ్ళు వేసిన నుంచి అయ్యా మా అమ్మాయి అని కొంతమంది అయ్యా అప్పులు, కొంతమంది అయ్యా రోగం అని. అప్పులు, రోగం, అబ్బాయి, అమ్మాయి అన్నీ తెలుసు. నువ్వు దేవుని ముందు మోకాళ్ళు వేసినప్పుడు ముందు అడగాల్సినది ఏంటంటే, నీ వలే నన్ను చెయ్యి, నీ స్వరూపంలోనికి, నీ స్వభావంలోనికి, నీ పోలికలోనికి నన్ను మార్చు. ఇది తమ్ముడు, ఇది అక్క, ఇది అన్న, ఇది చెల్లి, మనం ఎప్పుడు దేవుణ్ణి అడగవలసిన ప్రధానమైన ముఖ్యమైన కోరికే. ఇది ఎలా వచ్చింది మనలోకి? రెండు విషయాలు చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఎలా వచ్చింది అంటే, ఒకటి, ఇలాంటి స్వభావాన్ని కలిగి ఉండాలన్న ఆశ ఉండాలి. ఏముండాలి? ఏ ఆశ ఉండాలి? ఆయన లాంటి వ్యక్తిత్వం నేను పొందుకోవాలన్న ఆశ ఉండాలి, ఒకటి. రెండవది, ఆశ ఏం చేసిద్దంటే దేవుణ్ణి అడిగేటట్టు చేసిద్ది. అప్పులు తీరాలని ఎంతమందికి ఆశ ఉంది? చేతులు ఎత్తండి. అప్పులు ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. అట్లా కదిలించండి అప్పులు ఉన్న వాళ్ళందరూ. ఇంకెవరికండి లేనిది? అందరూ చేతులు ఎత్తారుగా. అప్పులు ఉన్నాయి. పాపం, ఏం బాధపడవాకండి, నేను కూడా చేసేలే మంది కూడా లక్షల్లో ఉందిలే. దేవునికి స్తోత్రం. ఎంత చెట్టుకి అంత గాలని, ఎంత తోడికి అంత అప్పు. స్తోత్రం. నిజంగా నేను కూడా ఇవ్వాల్సినవి ఉన్నాయండి అప్పులు. ఊరకన్నా నీకు అప్పు లేనిది అనవాకండి, ఉన్నాయి. మరి ఏం చేద్దాం, నేను కూడా తీసుకున్నా. అయితే దేవుడు ఇస్తాడులే, నాకేం టెన్షన్ లేదు. నేనేం జుట్టు పీక్కొని గందరగోళంగాను, నేను కూడు మానుకొని దిగులు వేసుకొని పోను. పిలిచినవాడు నమ్మదగిన దేవుడు, నా కోసం ఏ అద్భుతమైనా చేస్తాడు. ఆయన తలుచుకుంటే ఎంతసేపు అట్లంటే అయిపోయి దేవుంది అవన్నీ తీసేస్తాడు. కానీ దేవుని ముందు మోకాళ్ళు ఉన్నప్పుడు మనం కోరవలసినటువంటి ముఖ్యమైన కోరికే జీవితాంతం మర్చిపోవద్దు. ఎప్పుడు మోకాళ్ళు వేసినా, నా తండ్రి నన్ను నీ వలె మార్చు, నాకు ఆశగా ఉంది, నన్ను నీ వలె మార్చు. నీ స్వరూపం, నీ పోలిక నాకు ఇచ్చావు, నీ స్వభావాన్ని కూడా నాకు ఇవ్వు. నీ బుద్ధి నాకు రావాలయ్యా. ఈ స్వభావం అంటూ నీకు చేత కాకపోతే, కొంతమందికి పాపం చదువు లేని వాళ్ళకి అన్నీ ఏదో అడగమని చెప్పాడు అబ్బాయి.
అదేంది ఎందుకు చెప్పాడు అబ్బాయి ఏదో అంటుంటారు. అందుకని నీకు అర్థమయ్యేటట్టు చెబుతా. స్వరూపాలు ఇవన్నీ నీకు అర్థం కావు, స్వభావాలు నీకు అర్థం కావు. కాబట్టి అయ్యా నీ బుద్ధి నాకు వచ్చేటట్టు చెయ్యి. ఈ మొక్క అయితే అనగలవు, ఈ మాట అయితే అనగలవు. అయ్యో ఎప్పుడన్నా మోకాళ్ళే అమ్మా, అయ్యో నీ బుద్ధి నాకు ఇవ్వవా, నీ బుద్ధి నాకు వచ్చేటట్టు చేయవా. నేను కూడా చేస్తా ఈ ప్రార్థన, మీరు కూడా చేయండి. ఒకటి ఆశ ఉండాలి, రెండు ఆయన అడగాలి, నీలాగా నన్ను మార్చు, నీ వ్యక్తిత్వం నాకు కావాలి, ఎందుకంటే అది నాకెంతో ఇష్టమైన మనస్సు. నీ వ్యక్తిత్వ సౌందర్యం కావాలి, నీ బుద్ధి నాకు కావాలి, నీ వలె ఉండాలి, నీలాగా బతకాలి. ఆశ ఉంది కానీ అష్టవంకరలో బతకలేకపోతున్నా. నాకు ఆ శక్తిని ఇవ్వవా, నీ వలె నన్ను మార్చవా, నీ బుద్ధి నాకు ఇవ్వవా అని అడుగుతా ఉండు. రోజు అడుగు. నా తండ్రి నీకు ఇయ్యకపోతే అప్పుడు అడుగు. సమస్యలకు పరిష్కారం అడుగుతావు, పరిశుద్ధాత్మ అభిషేకం అడుగుతావు, ప్రార్థనలో ఎన్నో విషయాల్లో జయం అడుగుతావు. మంచిదే, అడుగు. వాటన్నిటితో పాటు అన్నిటికంటే ముందు దేవా నీ బుద్ధిని నాకు ప్రసాదించు, నీ బుద్ధిని నాకు దయచేయి, నీ స్వభావాన్ని నాకు దయచేయమని నువ్వు అడుగు. మనం ఏదైనా సరే దేవునిని ఆశించి అడగకపోతే దేవుడు స్పందించడండి. ఆశ ఉండాలి, అడగాలి. ఏదైనా సరే అలా దేవుణ్ణి అడుగుటయే ప్రార్థన అంటే. వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని ప్రతిరోజు కొంత సమయం నీ సమస్యలు ఎన్నో చెప్పుకోవాలని ఉంటుంది, దేవునికి చెప్పుకో. కానీ వాటన్నిటికంటే ముందు దేవా నీ బుద్ధిని నాకు ప్రసాదించు అని అడుగు. ఈ రోజు నుంచి నువ్వు అడుగు. ఇది ఒక బలమైన మాట అండి. ఈ ఒక్క మాటతో ఇంటికి పోవచ్చు నువ్వు. ఇక అయినా ఒక మాట చెప్తా. ఆ బుద్ధిని మన లోపలికి ప్రవేశపెట్టడానికి దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ఆ ఆశ ఎరిగిన నువ్వు అదే ఆశను ఆయన ముందు వ్యక్తం చేస్తే ఆమేన్ అంటాడు. అప్పుడు నీలో ఉన్నటువంటి ఆ దుష్ట స్వభావం, ఆ పాత ప్రాచీన స్వభావాన్ని దుళ్ళగొట్టి వెళ్ళగొట్టి తన దైవ స్వభావంతో నిన్ను నింపుతాడు. స్టార్టింగ్లో మనం ఎవరని? మానవులమై. తర్వాత దుష్టుడి చేత శోధింపబడి ఏమయ్యాము? దుష్టులమయ్యాము. దుష్ట స్వభావాన్ని పొంది దుష్టులమయ్యాము. అలాంటి మనల్ని ఇప్పుడు చేతుల్లోకి తీసుకొని ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి ఈ దుష్టులైనటువంటి పిల్లలలో ఉన్నటువంటి, ఈ అవిధేయత పిల్లలలో ఉన్నటువంటి, ఈ ఉగ్రత పాత్రమైనటువంటి ఘటముల్లో ఉన్నటువంటి ఆ దుష్టత్వం, అవిధేయత, ఉగ్రత పాత్రమైన నేరములన్నీ తొలగించి దేవుడు తన స్వభావాన్ని మనలో నింపటానికి పని చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ నిజంగా మనం పూర్తిగా దైవ స్వభావంతో నింపబడ్డామనుకో, ఆ తర్వాత మన కేడర్ ఏంటో తెలుసా? దైవములు. అసలు మనల్ని ఏం చేయాలని చేతపట్టుకుంటున్నాడో తెలుసా? దైవాలను చేయాలని కోరిక, ఆయన కోరిక. అది మన మీద ప్రణాళిక. మనమేంది? మనం దైవం ఏంటి? దైవాన్ని మనం ఆరాధిస్తాం, మనం మొక్కుతాం, ప్రార్థిస్తాం, కానీ మనం దైవం అవటం ఏంటి? నేను చెప్పేది నిజమమ్మా. నిన్ను ఒక దైవంగా మార్చాలనే యేసయ్య నిన్ను చేతబట్టుకున్నాడు. ఎంతమందికి అర్థమైందో మరి చేతులు ఎత్తితే సంతోషపడతాను, నిజంగా అర్థమైతే. దయ్యములాగా ఉన్న మన బతుకుల్ని, దుష్టత్వంతో నిండిపోయిన మన బతుకుల్ని చేతబట్టి ఆ దుష్టత్వాన్ని మనలో నుంచి వెళ్ళగొట్టి దైవములుగా మార్చాలనేదే యేసయ్య కోరిక. యేసయ్య ఏమై ఉన్నాడు? మానవుడై ఉన్నాడు మరియు దేవుడై ఉన్నాడు. ఇప్పుడు మనం ఏమై ఉన్నాం? ముందు మానవులమై ఉన్నాము. తర్వాత దుష్టుడి శోధనకు లోన ఏమయ్యాము? దుష్టులమయ్యాము. ఇప్పుడు మనల్ని ఏం చేయాలని కోరుకుంటున్నాడు? దైవములను చేయాలని కోరుకుంటున్నాడు. అది తమ్ముడు దేవుని ప్లాన్. కొంతమంది మనుషులను చూసి, మా అమ్మ
దేవత లాంటిది. మా నాన్న దేవుడు అని పిల్లలు చెప్పుకుంటారు. ఎవరమ్మ వాళ్ళకి దేవత, ఎవరు నాన్న వాళ్ళకి దేవుడు. కర్ర తీసుకొని బాదారు అనుకో, ఏమంటారండి? మా అమ్మ దెయ్యం, మా సరే వదిలే. కొంతమంది మనుషులు చూసి అంటారు, అయ్యా దేవుళ్ళలాగా వచ్చావయ్యా, దేవుళ్ళ అంటోడివయ్యా, అమ్మా దేవుళ్ళ లాంటి దానివమ్మా నువ్వు అంటారు. ఏదో ఒక సుబుద్ధి మన దగ్గర చూసి, ఒక దానగుణం, ఒక దయాగుణం, ఒక కనికరం, ఒక మంచి బుద్ధి మన దగ్గర చూసి, అమ్మో నువ్వు దేవుళ్ళ లాంటి దానివమ్మా, అయ్యో నువ్వు దేవుళ్ళ అంటోడివయ్యా అంటారు. నా ప్రభు ఏం చేయబోనుకున్నాడో తెలుసా? లాంటోడు కాదు, అసలు దైవాన్ని చేయాలని పూనుకున్నాడు. ఆయన మానవుడు మరియు దేవుడై ఉన్నట్టు మానవులమైన మనల్ని దేవుడుగా, దైవములుగా చేయాలనేది ఆయన అనాది సంకల్పం. 82వ కీర్తన 6వ వచనం, తొందరగా చూడు. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. చాలు. ఆ మాట ఎప్పుడన్నా ఆలోచించారా? చదువు, మళ్ళీ చదువు అదే మాట. మీరు దైవములనియు, 82వ కీర్తన 6వ వచనం చదువుతున్నాడు. మీరు దైవములనియు మీరందరూ మనం దైవాలం ఏందండి? మీరందరూ సర్వోన్నతుని కుమారులు కుమార్తెలట. సర్వోన్నతుడు ఎవరు? పరలోక తండ్రి. ఆయనకి కొడుకులం కూతుళ్ళమట. ఎప్పుడయ్యామో? ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తిస్మం పొంది విశ్వాసం వ్యక్తపరిచామో అప్పుడే మనల్ని ఏ లిస్టులో రాశాడో తెలుసా? ఇదిగో ఫలానా మరియమ్మ, ఫలానా పేరు కలిగిన తల్లి, ఫలానా ఆమె నా కూతురు, ఫలానా అబ్బాయి నా కొడుకు అని ఏనాడైతే మారు మనసు పొంది బాప్తిస్మం పొంది జీవగ్రంథంలో పేరు సంపాదించుకున్నామో ఆ రోజే మన పేరు దేవుని కొడుకు, దేవుని కూతురు అని రాశాడు. ఏమని రాశాడు? నోరు తెరిచి చెబుతారా? ప్రార్థన చేయమంటారా? మీకేదో ఇబ్బంది కలుగుతున్నట్టుంది. నేను అస్సలు ఒప్పుకోనట్టయితే ప్రార్థన చేయనా? చేయమంటే చెప్పండి, ప్రార్థన చేసేస్తాను. ఇక జంప్ అవుదాం. పెందలాడు నేను కూడా ఇంటికి పోతా. మరేదో నాకేదో పిచ్చి పట్టినట్టు చూస్తున్నారు ఏంది? చెప్పాలి. ఏం చెప్పాను నేను ఇప్పుడు? ఏనాడైతే విశ్వాసాన్ని ప్రచురపరిచి రక్షణ పొందామో ఆనాడే మనల్ని దేవుని కుమారులుగా కుమార్తెలుగా రాశాడు కదా. పేరులు రాయంగానే సరే, ఆయనకు పుట్టంగానే సరే ఏం రావద్దు? బుద్ధి. ఆ బుద్ధిని మనల్ని రూపుదిద్ది ఆయన బుద్ధి మనకు ప్రసాదించి ఆ వ్యక్తిత్వము, ఆ స్వభావం మనకు వచ్చేటట్టు చేసి మనల్ని కూడా దేవుడు తన పక్కన కూర్చోబెట్టుకోవాలని ఆశపడుతున్నాడండి. నమ్ముతారా? మిమ్మల్ని అందరినీ సేవకుల్ని చేసి నా పక్కన కూర్చోబెట్టుకోవాలని నా ఆశ ఉందండి. వీళ్ళలాగే మిమ్మల్ని అందరినీ సేవకుల్ని చేసి, సేవకురాళ్ళని చేసి నా పక్కన కూర్చోబెట్టుకోవాలని నాకు ఆశ ఉంది. తప్ప? న్యాయమేనా? అవుతారా? దేవుడి చిత్తం అయితే అవుతాం లేనా అని చెప్పండి. నేను ఎలాగైతే ఆశపడుతున్నానో నేను కూర్చున్న దాని ప్రక్కన మీరు కూడా కూర్చోవాలని నా ప్రభు, నా యేసయ్య మనల్ని అక్కడ కూర్చోబెట్టాలని అంత బాధపడ్డాడండి. మనల్ని ఆయన దగ్గర కూర్చోబెట్టాలని అదిగో ఆ సిలువను మోసాడండి, అదిగో ఆ శ్రమను అనుభవించాడండి. అదండి అసలు ఆయన ప్లాన్.